నమస్తే అండి. ఇది ప్రాథమిక హక్కులకి సంబంధించిన డిస్కషన్ అయితుంది. మనం ఆల్రెడీ 3 ఎపిసోడ్స్ అయిపోయినాయి. ఇది ఫోర్త్ పార్ట్. అయితే ఇంతకుముందు ఎపిసోడ్స్‌లో నేను ఫండమెంటల్ రైట్స్‌కి సంబంధించి ఇంట్రొడక్షన్, 14 ఆర్టికల్స్ 12-18 డిస్కస్ చేశాను. ఈ ఎపిసోడ్‌లో మనము స్వేచ్ఛకి సంబంధించిన హక్కులు, రైట్స్ టు ఫ్రీడమ్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ స్వేచ్ఛకి సంబంధించిన హక్కులు చాలా చాలా ముఖ్యమైనయి. ఎందుకంటే ఈ హక్కులు లేకుండా మిగతా ప్రాథమిక హక్కులు మనం ఆహ్, అనుభవించడానికి వీలుండదు. ఉదాహరణకి ఆర్టికల్ 21 ఏమంటదంటే రైట్ టు లైఫ్. మనం అసలు బతికుంటేనే మనకి హక్కులు వర్తిస్తాయి. మనం బతికి లేనప్పుడు ఆ హక్కులకి విలువనే ఉండదు. సో, రైట్ టు లైఫ్ తర్వాత ఒకవేళ నా ప్రాథమిక హక్కు ఉల్లంఘింపబడ్డప్పుడు నాకు దాని గురించి చెప్పే స్వాతంత్రం ఉండాలి. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. నేను కోర్ట్‌కి వెళ్ళి ఒక పిటిషన్ ఫైల్ చేయగలగాలి. రైట్ టు మూవ్‌మెంట్. ఇవన్నీ ఈ 19-22 మధ్యలో ఉంటాయి. అయితే ఫస్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ హక్కు 19. 19లో మనకి 6 స్వేచ్ఛలుంటాయి. ఈ ఆర్టికల్‌లో ఉన్న ఈ స్ట్రక్చర్ మనకి చాలా ఇంపార్టెంట్. 19(1)(a) ఏమంటుందంటే స్పీచ్ అండ్ ఎక్స్‌ప్రెషన్ ఉంటుంది. ఎవరికైనా వాక్ చ చ వాక్ స్వేచ్ఛ ఉంటుంది అని అంటారు. తర్వాత 19(1)(b) ఏమంటుందంటే ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ. కలుసుకునే స్వేచ్ఛ, మీటింగులు కండక్ట్ చేసే స్వేచ్ఛ ఉంటుంది. 1(c) ఫ్రీడమ్ టు ఫార్మ్ అసోసియేషన్స్ ఆర్ యూనియన్స్. ఒక కూటమిలాగా ఏర్పడే అవకాశం ఆర్ యూనియన్స్. యూనియన్స్ అన్నది యూజువల్‌గా మనం కార్మికులకు వర్తిస్తుంది ఈ పదం. ఆర్ కోఆపరేటివ్స్. ఈ కోఆపరేటివ్స్ అన్న పదం ఒరిజినల్‌గా లేకుండే దీన్ని 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేయడం జరిగింది. ఈ ఒక్క పదాన్ని. తర్వాత 19(1)(d) ఏమంటుందంటే ఫ్రీడమ్ ఆఫ్ మూవ్‌మెంట్. 19(1)(e) ఫ్రీడమ్ ఆఫ్ రెసిడెన్స్. ఎక్కడైనా వెళ్లి బతకచ్చు. భారతదేశం మొత్తం నా దేశం. నేను భారతీయురాలిని. నేను ఎక్కడికన్నా వెళ్లి బతకచ్చు. 19(1)(e). 19(1)(f) తీసేయడం జరిగింది. 19(1)(g) ఫ్రీడమ్ టు ప్రాక్టీస్ ఎనీ ట్రేడ్, ప్రొఫెషన్, ఆక్యుపేషన్. దీన్ని మనం 19(1)(g) అని అంటాం. ప్రొఫెషన్, ఆక్యుపేషన్. ఈ 6 హక్కులను, స్వేచ్ఛలని ఆర్టికల్ 19 ఇస్తుంది. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ 6 స్వేచ్ఛలు మనకు యాజ్ ఇట్ ఈస్ అవైలబుల్. అంటే అబ్సల్యూట్ కాదు. మనం ఎట్లా పడితే అట్లా వాడుకోవడానికి వీలుండదు. వీటి మీద కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలు ఎలా ఇచ్చారంటే 19(1)(a) మీద నిబంధనలను 19 క్లాజ్ 2 కింద ఇస్తారు. 19(1)(b) మీద నిబంధనలు, రెస్ట్రిక్షన్స్ 19 క్లాజ్ 3లో ఇస్తారు. 19(1)(c) మీద ఉన్న రెస్ట్రిక్షన్స్ 19(4)లో ఉంటాయి. 19(1)(d) ఇంకా 19(1)(e) మీద ఉన్న రెస్ట్రిక్షన్స్ 19 క్లాజ్ 5లో ఉంటాయి. 19(1)(g) మీద ఉన్న రెస్ట్రిక్షన్స్ 19 క్లాజ్ 6లో ఉంటాయి. చాలా మందికి ఈ ఆర్టికల్ స్ట్రక్చర్ గుర్తుండదు. ఆర్టికల్ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. సో, 19లో మీకు 6 క్లాజెస్ ఉంటాయి. ఫస్ట్ క్లాజ్ మీకు 6 ఫ్రీడమ్స్ లిస్ట్ ఇస్తుంది. సెకండ్ క్లాజ్ నుండి 6 క్లాజ్ రెస్ట్రిక్షన్స్. ఒక్కొక్క క్లాజ్ ఒక్కొక్క స్వేచ్ఛ మీద రెస్ట్రిక్షన్స్. కాకపోతే ఫ్రీడమ్ ఆఫ్ మూవ్‌మెంట్ అండ్ రెసిడెన్స్ మీద కామన్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే అవి చాలా కామన్. అంటే వాటి లోపల సిమిలారిటీస్ ఎక్కువుంటాయి. ఈ 2 ఫ్రీడమ్స్ మూవ్‌మెంట్ అండ్ రెసిడెన్స్‌కి సిమిలారిటీస్ ఎక్కువుంటాయి. కాబట్టి కామన్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అయితే ఈ 6 ఫ్రీడమ్స్‌లో అన్నిటికంటే ఎక్కువ రెస్ట్రిక్షన్స్ దేని మీద ఉంటాయి అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్‌ప్రెషన్ మీద మీకు 8 రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎందుకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్‌ప్రెషన్ మీద 8 రెస్ట్రిక్షన్స్ ఉంటాయంటే దీన్ని మనం మిస్‌యూజ్ చేస్తే సమాజానికి, తోటి వ్యక్తులకి, దేశానికి అన్నిటికీ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఉదాహరణకి నాకు వాక్ స్వాతంత్రం ఉంటుంది. కానీ నేను ఇంకొకరిని డిఫేమ్ చేయడానికి వీల్లేదు. అంటే నేను ఇంకొకరి గురించి చెడుగా మాట్లాడడానికి వీల్లేదు. వాళ్ళ పరువు తీసేసే విధంగా మాట్లాడకూడదు. ఒకవేళ నేను మాట్లాడితే నా మీద పరువు నష్టం దావా వేస్తారు. సో, డిఫమేషన్ ఈస్ ఎ రిస్ట్రిక్షన్. స్పీచ్ అండ్ ఎక్స్‌ప్రెషన్ ఈస్ రిస్ట్రిక్టెడ్ త్రూ డిఫమేషన్. అలాగే దేశానికి, దేశ భద్రతకి ఎలాంటి భంగం కలగకుండా నేను ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్‌ప్రెషన్‌ని వాడాల. అంటే
దే షుడ్ నాట్ బి ఎనీ ఎఫెక్ట్ ఆన్ ద సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్. సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్ వయలేట్ అవ్వకూడదు. పబ్లిక్ ఆర్డర్ వయలేట్ అవ్వకూడదు. పబ్లిక్ ఆర్డర్ అంటే ఏంటి? మనం అందరం కలిసి శాంతిగా బతకడం, అంటే అందరం కలిసి ప్రశాంతంగా ఉండడం, ఒకరితో ఒకరం ప్రశాంతంగా ఉండి బతకడాన్నే మనం పబ్లిక్ ఆర్డర్ అని అంటాం. ఏ రకమైన డిస్టర్బెన్స్ కానీ, ఏ రకమైన కాన్ఫ్లిక్ట్స్ కానీ, రైట్స్ కానీ, గొడవలు కానీ లేకుండా ఉండడంని పబ్లిక్ ఆర్డర్ అంటారు. పబ్లిక్ ఆర్డర్ ఎట్లా వయలేట్ అవుతుంది అంటే, హెయిట్ స్పీచ్ మీరు వినుంటారు. హెయిట్ స్పీచ్ ఇచ్చినప్పుడు ఒక కమ్యూనిటీకి ఇంకో కమ్యూనిటీకి డిస్టెన్స్ పెరుగుతుంది. హేట్రెడ్ వచ్చేస్తుంది. కమ్యూనల్ క్లాషెస్ వస్తాయి. సో హెయిట్ స్పీచ్ లాంటివి ఇవ్వడానికి వీల్లేదు. నేను నిశ్శబ్దం అనేది ఒక ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. సైలెన్స్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు మీరు నన్ను ఒక ప్రశ్న అడిగారు. నాకు నచ్చితే జవాబు చెప్తాను, నచ్చకపోతే జవాబు చెప్పను. నువ్వు ఖచ్చితంగా జవాబు చెప్పాలి అని ఎవ్వరూ కంపెల్ చేయలేరు. కానీ నన్ను కోర్ట్ ఒక ప్రశ్న అడిగితే నేను ఖచ్చితంగా జవాబు చెప్పాలి. ఒకవేళ నేను కోర్ట్ అడిగిన దానికి సమాధానం ఇయ్యకపోతే కోర్ట్ ధిక్కరణ కిందికొస్తుంది. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కిందికొస్తుంది. అందుకనే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అన్నది ఒక రిస్ట్రిక్షన్ స్పీచ్ అండ్ ఎక్స్‌ప్రెషన్ మీద. ఇట్లా మీకు 8 రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. మోస్ట్ రిస్ట్రిక్టెడ్ స్పీచ్ అండ్ ఎక్స్‌ప్రెషన్. అండ్ ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎక్స్‌ప్రెషన్ కింద రైట్ టు ఓట్ కూడా ఉంటుంది. నేను ఓటు వేయడం నా మనోభావాలను వ్యక్తపరచడం. కాబట్టి ఓటింగ్ ఈజ్ ఆల్సో ఎ ఫార్మ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్. ఇది సుప్రీం కోర్ట్ డిక్లేర్ చేయడం జరిగింది. సుప్రీం కోర్ట్ ఇంకేమనిందంటే, ఏకే కుల్వాల్ అని ఒక కేసు ఉంది. దాంట్లో ఏమంటదంటే, తెలుసుకోవడం ఏదన్నా జరిగినప్పుడు దానికి సంబంధించిన సమాచారం అన్నది కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్‌ప్రెషన్‌లో ఒక భాగం అని అంటుంది. అంటే రైట్ టు నో ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్‌ప్రెషన్. ఇప్పుడు ఉదాహరణకి మీరు నన్ను పాలిటీలో ఏది అడిగినా నేను చెప్తాను. ఎందుకు? నాకు దాని మీద పూర్తి అవగాహన ఉంది. అదే మీరు ఇస్రో లాంచ్ చేసిన ఒక స్పేస్ శాటిలైట్ గురించి అడగండి. ఇంత క్లియర్‌గా, ఇంత డెప్త్‌కి నేను చెప్పలేను. ఎందుకంటే దాని మీద నాకున్న నాలెడ్జ్, నాకున్న ఇన్ఫర్మేషన్ చాలా లిమిటెడ్. అందుకనే ఇన్ఫర్మేషన్ మీరు ఎంత ప్రజలకిస్తే, ప్రభుత్వ పనితీరు గురించి ఎంత సమాచారం ప్రజలకుంటే అంత ప్రజలు ప్రశ్నలు అడిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైట్ టు ఇన్ఫర్మేషన్ ఇస్ ద బేసిస్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్‌ప్రెషన్. మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్‌ప్రెషన్ ఉందంటే దానికి విలువ లేనట్టే అని కోర్ట్ అంటది. అలాగే రైట్ టు ప్రెస్ కూడా, రైట్ టు ప్రెస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్‌ప్రెషన్. ఇట్లా కోర్టు దాన్ని రకరకాలుగా ఇంటర్ప్రిట్ చేయడం జరిగింది. తర్వాత రైట్ టు అసెంబ్లీ. ఎవ్వరైనా మీటింగ్స్ కండక్ట్ చేయొచ్చు. ఇండియాలో మనం ఎవ్వరమైనా మీటింగ్స్ కండక్ట్ చేయొచ్చు. కానీ రైట్ టు అసెంబ్లీలో 2 భాగాలుంటాయి. రైట్ టు అసెంబ్లీ పీస్‌ఫుల్లీ. అంటే మనము ఎప్పుడైనా ఏదైనా మీటింగ్ పెట్టుకుంటే శాంతి భద్రతలతో ఆ మీటింగ్ జరగాలి. అండ్ ఈ మీటింగ్‌కి ఎవ్వరు అటెండ్ అయినా ఏ రకమైన ఆర్మ్స్ ఉండకూడదు. ఇప్పుడు ఇది ఎట్లా ఇంప్లిమెంట్ అవుతదంటే, ఉదాహరణకి ఏదైనా సంఘటన జరిగింది. నేను ఒక కండోలెన్స్ మీటింగ్ ఆర్గనైజ్ చేయాలనుకుంటున్నా. సంఘటనకి సంతాపం ప్రకటించుకుంటూ, అన్‌ఫార్చునేట్‌గా ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది. సంతాప సభ లాంటిది ఆర్గనైజ్ చేయాలనుకుంటున్నా. ఒకవేళ అది నేను ప్రైవేట్ ప్లేస్‌లో చేస్తే నాకు ఏ రకమైన పర్మిషన్ అవసరం లేదు. కానీ నేనది పబ్లిక్ ప్లేస్‌లో చేద్దాం అనుకుంటున్నా. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్‌లో ఒక సంతాప సభ ఆర్గనైజ్ చేద్దాం అనుకుంటున్నా. నేను పోయి రోడ్ మీదకెళ్ళి నా స్టూడెంట్స్‌ని తీసుకెళ్ళి సంతాప సభ అంటే కుదరదు. నేను ఫస్ట్ పోలీస్ స్టేషన్‌కెళ్ళాలి. పోలీస్ స్టేషన్‌లో ఒక అప్లికేషన్ ఇవ్వాలి. నేను ఇది ఆర్గనైజ్ చేస్తున్నా. ఇంతమంది వచ్చే ఆస్కారం ఉంది. ఈ సభ ముఖ్యోద్దేశం ఇది. మేము ఈ సంఘటనకి సంతాపం ప్రకటించాలనుకుంటున్నాము. లేదా క్యాండిల్ లైట్ మార్చ్ చేయాలనుకుంటున్నాము. ఈ డేట్, ఈ టైమ్, నేను దీన్ని ఆర్గనైజ్ చేస్తుంది నేనని ఒక లెటర్ ఇవ్వాలి పోలీస్ స్టేషన్‌లో. అప్పుడు పోలీస్ వాళ్ళు నాకు పర్మిషన్ ఇస్తేనే నేను ఆ మీటింగ్ కండక్ట్ చేయడానికి వీలైతది. మీరెప్పుడన్నా గమనించండి, పబ్లిక్ ప్లేసెస్‌లో అయ్యే మీటింగ్‌లో ఎంతమంది వస్తున్నారు ఆ మీటింగ్‌కి అన్న దాన్ని బేస్ చేసుకొని పోలీస్ ప్రొటెక్షన్ ఉంటది. అంటే కనీసం ఒక్క పోలీస్ కానిస్టేబుల్ అని ఉంటాడు. అంటే ఎక్కువ మంది వస్తున్నారు అంటే ఎక్కువ పోలీసులు ఉంటారు. ఒకవేళ వీఐపీస్ వస్తే దాన్ని బట్టి సీఐ, ఎస్ఐ, ఒక్కొక్కసారి ఏసీపీ, ఒక్కొక్కసారి లోకల్ డీసీపీ వీళ్ళు కూడా వచ్చి ఉంటారు. సో, పోలీస్ ఎందుకుంటుంది అంటే అసలు వీళ్ళు శాంతియుతంగా మీటింగ్ కండక్ట్ చేస్తున్నారా లేదా? ఎవరి దగ్గర ఏమైనా ఆర్మ్స్ ఉన్నాయా? ఇట్లాంటివి చెక్ చేయడానికి పోలీస్ వాళ్ళు ఉంటారు. సో, అసెంబ్లీ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీలోనే 2 కండిషన్స్ ఉంటాయి. ఒకటి
పీస్ఫుల్ వితౌట్ ఆర్మ్స్. అయితే ఈ వితౌట్ ఆర్మ్స్ అనే కండిషన్‌ని మనము సిక్కులకు వర్తించదు. ఎందుకు? సిక్కులలో కత్తి పెట్టుకోవడం వాళ్ళ రిలీజియన్‌లో ఒక భాగం. వాళ్ళ రిలీజియస్ ప్రాక్టీసెస్‌లో ఒక భాగం. కాబట్టి సిక్కులకి ఈ వితౌట్ ఆర్మ్స్ అన్నది వర్తించదు. తర్వాత రైట్ టు ఫార్మ్ అసోసియేషన్స్, యూనియన్స్, కోఆపరేటివ్స్. ఈ ఈ ఈ స్వేచ్ఛ చాలా చాలా ప్రముఖమైనది, ఇంపార్టెంట్. ఎందుకంటే ఇండియాలో 1, 2 పార్టీలుండేయి. చాలా పొలిటికల్ పార్టీస్ ఉంటాయి. ఏ దేశంలో అయితే చాలా పొలిటికల్ పార్టీస్ ఉంటాయో, రాజకీయ పార్టీలు ఉంటాయో, ఆ దేశాన్ని మనం మల్టీ పార్టీ సిస్టమ్ లాగా వర్ణిస్తాం. ఇండియా ఈజ్ అ మల్టీ పార్టీ సిస్టమ్. ఎందుకు? బికాజ్ వీ హ్యావ్ టూ మెనీ పార్టీస్. ఎందుకు ఇండియాలో ఇన్ని పార్టీలు ఉన్నాయంటే మనకి పార్టీ ఫామ్ చేసే ప్రాథమిక హక్కు ఉంది. ఆ స్వేచ్ఛ ఉంది. 19(1)(c)లో అసోసియేషన్ అన్న పదం ఉంది. అసోసియేషన్ సోషల్ అవ్వచ్చు, ఎకనామిక్ అవ్వచ్చు, పొలిటికల్ అవ్వచ్చు. పొలిటికల్ అంటే పొలిటికల్ పార్టీ. సోషల్ అసోసియేషన్స్ అంటే ఇప్పుడు ఎన్‌జీఓస్ చాలా పనిచేస్తాయి. ఇప్పుడు నాట్ ఫర్ ప్రాఫిట్ అసోసియేషన్స్, చారిటీ కోసం, దానికోసం, కోసం ఫార్మ్ అయినాయి సోషల్ అసోసియేషన్స్. సోషియో కల్చరల్ అసోసియేషన్స్ అంటాం. కల్చరల్ అసోసియేషన్‌కి తెలంగాణ జాగృతి ఒక ఎగ్జాంపుల్. తర్వాత మనం ఎకనామిక్ అసోసియేషన్స్ అంటాం. కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్, CII ఎకనామిక్ అసోసియేషన్. సో ఇట్లా మనకి రకరకాల అసోసియేషన్స్ ఫామ్ అయ్యే వీలుంటుంది. తర్వాత 1D, 1E 2 చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవి ఇండియాలో యూనిటీ పెంచడానికి చాలా తోడ్పడతాయి. ఎలా అంటే ఇండియా దేశం మొత్తం నాది. నేను ఇంతకుముందు కూడా అన్నా, దేశం మొత్తం నాది. నేను ఈ దేశ పౌరుడిని కాబట్టి నేను ఎక్కడన్నా వెళ్ళి ఉండొచ్చు. యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ నేను ఎక్కడన్నా ఇండియాలో వెళ్ళి ఉండొచ్చు. ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, వెళ్ళి ఉండొచ్చు. సో ఫ్రీడమ్ ఆఫ్ మూవ్‌మెంట్, ఫ్రీడమ్ ఆఫ్ రెసిడెన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ ఫ్రీడమ్ ఆఫ్ మూవ్‌మెంట్, రెసిడెన్స్ మీద కామన్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎందుకు కామన్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయంటే రెండిటి స్వభావం ఒకటే కాబట్టి కామన్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. 2 రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఒకటేమో ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ జనరల్ పబ్లిక్. ఇంకొకటేమో షెడ్యూల్ తెగల ఇంట్రెస్ట్. అంటే ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ జనరల్ పబ్లిక్ అర్థం ఏంటంటే, ఇప్పుడు ఒక దగ్గర మైనింగ్ అయితుంది. నేను అక్కడికి వెళ్తాను అంటే ప్రభుత్వం నన్ను ఆపుతుంది. ఎందుకు? ప్రభుత్వంకి ఏం నష్టం లేదు నేను అక్కడ పోతే. నా నా లైఫ్‌కి థ్రెట్ ఉంటది. నేను బతికి మళ్ళీ తిరిగొస్తానో లేదో తెలీదు. సో నన్ను కాపాడడానికి ప్రభుత్వం వద్దంటది. అది ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ జనరల్ పబ్లిక్. అలాగే షెడ్యూల్ తెగలుండే దగ్గరికి కొన్ని సార్లు మనల్ని, అంటే సివిల్ సొసైటీలో ఉండే వాళ్ళని అలౌ చేయరు. ఎందుకు? షెడ్యూల్ తెగలను కాపాడడం చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎలా ఉండేవాళ్ళము, మన పూర్వీకులు ఎలా ఉండేవాళ్ళు అన్నదానికి నిదర్శనమే షెడ్యూల్ తెగలు. అట్లాగే షెడ్యూల్ తెగలు ఫారెస్ట్‌లో ఉండే యానిమల్స్‌ని గానీ, ఫారెస్ట్‌లో ఉండే ట్రీస్‌ని గానీ కాపాడడంలో వాళ్ళు చాలా ప్రముఖ పాత్ర పోషిస్తారు. సో షెడ్యూల్ తెగలను కాపాడడం చాలా ముఖ్యం. అందుకనే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ మూవ్‌మెంట్ అండ్ రెసిడెన్స్ మీద 2 రిస్ట్రిక్షన్స్. ఒకటి ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ జనరల్ పబ్లిక్, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. తర్వాత రైట్ టు ప్రాక్టీస్ ఎనీ ట్రేడ్, ప్రొఫెషన్ ఆర్ ఆక్యుపేషన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీని అర్థం ఏంటంటే నాకిష్టం ఉంటేనే నేను పని చేస్తాను. నాకిష్టమున్న పనే చేస్తాను అని అర్థం. ఒకరిని మనము ఫోర్స్ చేయలేం. పని చేయమని ఎవ్వరిని కంపెల్ చేయడానికి వీల్లేదు. కంపెల్ చేస్తే అది బానిసత్వం కిందకొస్తుంది. ఆర్టికల్ 23 బానిసత్వాన్ని అబాలిష్ చేసింది. కాబట్టి బానిసత్వం పనికిరాదు. ఈ రైట్ అర్థం ఏంటంటే నాకు నచ్చినప్పుడు నేనొక బిజినెస్‌ని గానీ, ఒక ప్రొఫెషన్‌ని గానీ ఎంచుకుంటాను. నాకు నచ్చినన్ని రోజులు చేస్తాను. నాకు నచ్చని రోజు నేను మానేస్తాను అని అర్థం. అయితే దీంట్లో ఒక కండిషన్ ఉంటుంది. 19(1)(g) మీద ఉన్న రిస్ట్రిక్షన్ ఏంటంటే ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ జనరల్ పబ్లిక్. ఉదాహరణకి నేను ఒక MBA లా గ్రాడ్యుయేట్‌ని. నేను రేపొద్దున నాకు డాక్టర్ ప్రొఫెషన్ నచ్చింది కాబట్టి నేను ఒక హాస్పిటల్ ఓపెన్ చేసుకుంటా అంటే కుదరదు. గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వదు. ఎందుకంటే ఆ పని చేసే ఎబిలిటీ, ఆ పని చేసే స్కిల్ నా దగ్గర లేదు. సో ఇట్లాంటి రిస్ట్రిక్షన్స్ గవర్నమెంట్ పెట్టొచ్చు. గవర్నమెంట్ ఏమంటదంటే నువ్వు మెడిసిన్ చదువు, దాని తర్వాత హాస్పిటల్ పెట్టుకో, నేను వద్దంటలేను. కానీ నువ్వు మెడిసిన్ చదవకుండా, అంటే నీకు ఆ క్వాలిఫికేషన్ లేనిది నువ్వు హాస్పిటల్ పెట్టి నేను మనుషులను ట్రీట్ చేస్తా అంటే మేము అలౌ చేయము. ఎందుకు? నాకు ఆ ప్రొఫిషియన్సీ లేనప్పుడు నేను ఆ ప్రొఫెషన్‌లోకెళ్తే నేను వేరే వాళ్ళ లైఫ్‌కి థ్రెట్ కలిగిస్తున్నాను. అంటే ఆర్టికల్ 21 వయోలేట్ చేస్తున్నాను. కాబట్టి ఇట్లాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టొచ్చు. కానీ నువ్వు డాక్టర్‌వి కదా! కాబట్టి నువ్వు హాస్పిటల్‌కెళ్ళాలి, పని చేయాలి అంటే కంపెల్ చేయడానికి వీలుండదు. సో రైట్ టు ట్రేడ్, ప్రొఫెషన్, ఆక్యుపేషన్ మీనింగ్ ఏంటంటే యూ హ్యావ్ ద రైట్ టు స్టార్ట్ ఎ బిజినెస్ వెనెవర్ యూ వాంట్. యూ హ్యావ్ ఎ రైట్ టు కంటిన్యూ విత్ ద బిజినెస్ ఆర్ ఎండ్ ద బిజినెస్ వెన్ యూ వాంట్. నోబడీ షుడ్ బి ఫోర్స్డ్ టు వర్క్.
forcing to work amounts to bonded labor. Bonded labor is prohibited under Article 23. ఇది 19లో ఉన్న 6 clauses. దీని తర్వాత మనకు నెక్స్ట్ ఉన్నది ఆర్టికల్ 20. ఆర్టికల్ 20 అన్నది హక్కు కాదు. ఆర్టికల్ 20 అన్నది ఒక రక్షణ. అది ఒక క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు. ఆర్టికల్ 20 చాలా చాలా ప్రముఖమైన రక్ష. ఎందుకు అంటే చాలామందికి అసలు సిస్టమ్ ఎట్లా వర్క్ చేస్తుంది అన్న దాని మీద ఏ రకమైన అవగాహన ఉండదు. అందుకని ఈ ఆర్టికల్ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎవరినైనా ఒక క్రైమ్లో అక్యూజ్ చేసినప్పుడు, అంటే నిందితులు ఒక 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 నిందితుడికి రాజ్యాంగం కల్పించే భద్రతని ఈ ఆర్టికల్ 20 కింద పొందపరుచున్నారు. సో మనం వీటిని రైట్స్ అనం, వీటిని మనం సేఫ్ గార్డ్స్ ఫర్ ది అక్యూజ్డ్ అని అంటాం. ఫర్ ది అక్యూజ్డ్ 2022 రెండు సేఫ్ గార్డ్స్ ఫర్ ది అక్యూజ్డ్. అయితే సేఫ్ గార్డ్స్ ఫర్ ది అక్యూజ్డ్ కింద ఏమేమి వస్తాయి? దీని కింద 3 ఉంటాయి. ఫస్ట్ దాన్ని ఏమంటామంటే నో పోస్ట్ ఫ్యాక్టో క్రిమినల్ లాస్ అని అంటాం. నో పోస్ట్ ఫ్యాక్టో క్రిమినల్ లాస్ అంటే ఒక క్రిమినల్ లాని మనం ఎనాక్ట్ చేసినప్పుడు అది ముందు డేట్ నుండే ఇంప్లిమెంట్ అవుతుంది, పాత డేట్కి వెళ్ళి ఇంప్లిమెంట్ కాదు. 2 ఏమంటదంటే నో డబుల్ జిపారిటీ. ఒక నేరానికి ఒకే శిక్ష, 2 శిక్షలు వేయడానికి వీలుండదు. నో డబుల్ జిపారిటీ. 3 ఏమంటదంటే నో సెల్ఫ్ ఇన్క్రిమినేషన్. నేను చేసిన నేరానికి నన్నే సాక్షిగా పెట్టడానికి వీల్లేదంటే నన్ను ఫోర్స్ చేయొద్దు సాక్ష్యానికి, అది నో సెల్ఫ్ ఇన్క్రిమినేషన్. ఇప్పుడు ఇవి నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు మొదటిది అర్థం కావడానికి నిర్భయ కేసు ఎగ్జాంపుల్ తీసుకుందాం. నిర్భయ కేసులో ఒక జువెనైల్ ఇన్వాల్వ్ అయి ఉండే. జువెనైల్ అంటే 18 లోపు ఉన్న ఒక వ్యక్తి ఒఫెండర్. అయితే నిర్భయ కేసు అప్పుడు 18 లోపల ఉన్న వ్యక్తులకి ఎట్లాంటి తప్పు చేసినా, ఎట్లాంటి నేరం చేసినా మ్యాక్సిమం శిక్ష 3 ఏళ్ళు మాత్రమే అని చట్టం చెప్పింది. నిర్భయ కేసులో ఒక జువెనైల్ ఉన్నాడు కాబట్టి దాని మీద చాలా ప్రొటెస్ట్లు జరిగాయి. చాలా మంది చాలా రకాల డిమాండ్స్ పెట్టారు. ఒక డిమాండ్ ఏంటంటే అది చాలా ఘోరమైన నేరం కాబట్టి ఆ మనిషికి 3 ఏళ్ల కంటే ఎక్కువ శిక్ష ఇవ్వాలి అని డిమాండ్ ఉండే. ఫైనల్గా జువెనైల్ జస్టిస్ యాక్ట్ని 2015లో సవరించి ఇట్లాంటి తప్పు చేసిన వాళ్ళకి 3 ఏళ్ల కంటే ఎక్కువ శిక్ష ఇవ్వచ్చు అన్నది యాడ్ చేశారు. నిర్భయ జడ్జ్మెంట్ 2018-19 ఆ ప్రాంతంలో వచ్చింది. కానీ ఆ జువెనైల్కి మాత్రం 3 ఏళ్ళు శిక్షనే పడింది. ఎందుకంటే నిర్భయ సంఘటన జరిగిన రోజు చట్ట ప్రకారం ఆ తప్పుకి, ఆ నేరానికి శిక్ష 3 ఏళ్ళు మాత్రమే. కాబట్టి ఆ రోజున్న చట్టం ప్రకారమే తనని శిక్షించాలి. తర్వాత వచ్చిన చట్టం ప్రకారం తనని శిక్షించడానికి వీల్లేదు. పోస్ట్ ఫ్యాక్టో క్రిమినల్ లాస్ అంటే ఈరోజు జరిగిన సంఘటనకి రేపు మీరు ఒక చట్టం చేసి దానికి నేను శిక్ష చేస్తాను అంటే కుదరదు. ఏ రోజైతే మీరు క్రిమినల్ లా చేస్తారో ఆ రోజు నుండే ఆ క్రిమినల్ లా వర్తిస్తుంది. అంతకు మునుపు జరిగిన సంఘటనలకి అది వర్తించదు అని అర్థం. అది నో పోస్ట్ ఫ్యాక్టో క్రిమినల్ లాస్. సో క్రిమినల్ లాస్ని మనం రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అంటాం, అంటే బ్యాక్ డేట్ చేసి ఇంప్లిమెంట్ చేయడానికి ఉండదు. కానీ సివిల్ లాస్ని బ్యాక్ డేట్ చేసి ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఎట్లా? మనకి జడ్జెస్ సాలరీ 2019లో పెంచారు, ఆల్మోస్ట్ డబుల్ చేశారు. కానీ ఏం చెప్పారంటే మేము ఇది ఈ పర్టిక్యులర్ ఇంక్రిమెంట్ ఏదైతే ఉందో 2018 జూలై నుండి ఇస్తామని చెప్పారు. అంటే జూలై 2018, ఉదాహరణకి జూలై 2018లో జడ్జెస్ సాలరీ 1 lakh. మే 2019 బడ్జెట్ పాస్ అయింది. మే 2019లో ఏం చెప్పారంటే జడ్జెస్ సాలరీ 2 lakhs అని చెప్పారు. అంటే 1 lakh పెరిగింది. మే నుండి మేలో పెరిగింది కాబట్టి జూన్ నుండి వాళ్ళకి 2 lakhs వస్తుంది. కానీ లాస్ట్ ఇయర్ జూలై నుండి ఈ మే వరకు ఈ మంత్స్, ఈ 11 months వాళ్ళకి ఎట్లా సాలరీ వస్తుంది అంటే ఈ 11 monthsకి 11 lakhs వాళ్ళ కెరియర్స్ కింద పే చేసేస్తారు. అది బ్యాక్ డేటింగ్ లా. క్రిమినల్ లాని మీరు బ్యాక్ డేట్ చేయడానికి వీలుండదు, కానీ సివిల్ లాని మీరు బ్యాక్ డేట్ చేయడానికి వీలుంటుంది. నో డబుల్ జిపారిటీ అన్నది సెకండ్ క్లాస్. నో డబుల్ జిపారిటీ చాలా చాలా సింపుల్. దాని మీనింగ్ ఏంటంటే నేను చేసిన తప్పుకి ఒకటే శిక్ష, ఒక తప్పుకి ఒక శిక్ష. ఉదాహరణకి హైకోర్టు ఒక నేరానికి శిక్ష 10 ఏళ్ళు ఇచ్చింది. సుప్రీంకోర్టు అదే నేరానికి వ్యక్తి ఏం చేస్తాడు? ఆటోమేటిక్గా సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తాడు.
ఆ మనిషి దురదృష్టానికి సుప్రీంకోర్టు 14 ఏళ్ళు శిక్ష ఇచ్చింది. ఇప్పుడు ఆ మనిషి 24 ఏళ్ళు శిక్షనా, 10 ఏండ్లా, 14 ఏండ్లా అంటే 14 ఏళ్ళు మాత్రమే. ఎందుకు? సుప్రీంకోర్టు హైకోర్టు కంటే పెద్ద కోర్టు, పై కోర్టు కాబట్టి 14 ఏళ్ల శిక్ష మాత్రమే. నో డబుల్ జెపారిటీ అర్థం ఇది. ఒకవేళ డబుల్ జెపారిటీ అలౌ చేసుంటే ఆయనకి 14 ఏళ్ళు కాదు 24 ఏళ్ల శిక్ష పడేది. సో డబుల్ జెపారిటీ లేదు కాబట్టి 24 ఏళ్ళు ఉండదు, 14 ఏళ్ల శిక్ష ఉంటుంది. థర్డ్‌ది వచ్చేసి నో సెల్ఫ్ ఇన్క్రిమినేషన్. అంటే ఎవరు చేసిన తప్పుకి వాళ్ళే సాక్ష్యం ఇవ్వాలి అని బలవంత పెట్టడానికి వీల్లేదు. ఇది చాలా ఇంపార్టెంట్. పోలీసు వాళ్ళు కొట్టడము, తిట్టడం ఇవన్నీ ఎందుకు చేస్తారు? వాళ్ళు చేసిన తప్పుని వాళ్ళు ఒప్పుకోవాలి. వాళ్ళని ఒప్పుకునేటట్టు ఎట్లైనా చేయాలి అని చెప్పి చేస్తారు. కానీ ఏ మనిషిని, ఏ వ్యక్తిని, ఏ నిందితుడిని తను చేసిన తప్పుకి తానే సాక్ష్యం ఇవ్వాలని బలవంత పెట్టడానికి వీల్లేదు. బలవంత పెట్టొద్దు. ఇప్పుడు ఉదాహరణకు నేను ఏదైనా నేరం చేశా. నా అంతట నేను పోయి నేను ఒప్పుకుంటా, నేను కోర్టులో పోయి చెప్తా అంటే చెప్పమంటారు. కానీ పోలీసోళ్ళు నా మీద ఒత్తిడి తెచ్చి చెప్పిస్తా అంటే అది కుదరదు. సో ఎవ్వరిని ఫోర్స్ చేయకూడదు. వాళ్ళకి అగెయిన్స్ట్ ఎవిడెన్స్ ఇవ్వమని, అంటే తనకు అగెయిన్స్ట్ ఎవిడెన్స్ ఇవ్వమని ఆ వ్యక్తిని ఫోర్స్ చేయడానికి వీల్లేదు. కాకపోతే ఒకవేళ వాళ్ళకి అవసరం ఉంటే శాంపిల్స్ తీసుకోవచ్చు, ఫింగర్ ప్రింట్స్ తీసుకోవచ్చు, బ్లడ్ శాంపిల్స్ తీసుకోవచ్చు, ఇంటికెళ్ళి వెతకచ్చు, ఇవన్నీ చేయాలి. చెయ్యొచ్చు. ఎందుకు? ఎవిడెన్స్ కావాలి. ఇప్పుడు ఆ మనిషి తప్పు చేశాడు అని ప్రూవ్ చేయడానికి పోలీస్‌కి ఎవిడెన్స్ కావాలి. వీళ్ళు ఇవన్నీ చేయడానికి వీలుంటది. కానీ మనిషిని బలవంత పెట్టడానికి వీలుండదు. అది నో సెల్ఫ్ ఇన్క్రిమినేషన్. ఇది ఆర్టికల్ 20కి సంబంధించి. నా ప్రకారంగా అన్నిటికంటే ప్రముఖమైన ప్రాథమిక హక్కు 21. ఎందుకు అంటే ఇది 2 రకాల ఫ్రీడమ్స్‌ని గ్యారంటీ చేస్తుంది. ఒకటేమో రైట్ టు లైఫ్, ఇంకొకటేమో రైట్ టు పర్సనల్ లిబర్టీ. రైట్ టు లైఫ్‌కి, రైట్ టు పర్సనల్ లిబర్టీకి ఏ రకమైన తేడా ఉంటది? పర్సనల్ లిబర్టీ, లైఫ్ రెండిటిని కాన్స్టిట్యూషన్ చెప్పదు. కానీ పర్సనల్ లిబర్టీ అంటే ఏంటి? ఇండివిడ్యువల్ ఫ్రీడమ్. ఇప్పుడు నాకు పర్సనల్ లిబర్టీ ఉంది అని ఎట్లా తెలుస్తది? నాకెక్కడికన్నా వెళ్ళే స్వేచ్ఛ ఉంటది. అంటే నేను మూవ్ అవ్వగలుగుతాను. నేను నలుగురితో కలవగలుగుతాను, మాట్లాడగలుగుతాను. ఇవన్నీ పర్సనల్ లిబర్టీ. ఎప్పుడు ఇది నాకుండదు, నన్ను తీసుకెళ్ళి నిర్బంధించినప్పుడు నాకుండదు. సో, పర్సనల్ లిబర్టీని తీసేయాలి అంటే మనిషిని నిర్బంధించినప్పుడు తీసేస్తారు. ఇది పర్సనల్ లిబర్టీ మీనింగ్. తర్వాత రైట్ టు ఫ్రీడమ్ రైట్ టు లైఫ్ మీనింగ్ ఏంటంటే ప్రతి మనిషికి జీవించే హక్కు ఉంటుంది. కానీ ఈ 2 రైట్స్ అబ్సల్యూట్ కాదు. అంటే వీటి మీద ఒక లిమిటేషన్ ఉంటుంది. ఆ లిమిటేషన్‌ని మనం ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అని అంటాం. ఈ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అన్నది జ్యుడిషియరీకి, అంటే న్యాయ వ్యవస్థకి సంబంధించి చాలా చాలా ప్రముఖమైన కాన్సెప్ట్. దీన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దీని అర్థం ఏంటంటే, ఒకవేళ నేను చట్టాన్ని ఉల్లంఘిస్తే నా పర్సనల్ లిబర్టీ, నా వ్యక్తిగత స్వాతంత్రాన్ని తీసేసే వీలు ఉంటుంది. ఒకవేళ నేను ఏదన్నా నేరం చేస్తే నాకు ఉరిశిక్ష వెయ్యొచ్చు. ఒకవేళ చట్టంలో రాసుంటే నాకు ఉరిశిక్ష వేయడానికి వీలుంటుంది. దాన్ని మనం రైట్ టు లైఫ్, రైట్ టు పర్సనల్ లిబర్టీ అని అంటాం. ఇప్పుడు దీని మీనింగ్ ఎట్లా ఉంటుందంటే, ఉదాహరణకి ఒక మనిషి జీవితాన్ని ఎవ్వరు తీసుకోవడానికి వీల్లేదు. కానీ ఆ మనిషి ఇంకో వ్యక్తిని చంపేశాడు. చట్టపరంగా తనకి శిక్ష పడాలి. చట్టం ప్రకారం తనకి ఉరిశిక్ష ఎయ్యొచ్చు. కోర్టు ఉరిశిక్ష ఏస్తే దాన్ని తప్పనడానికి వీల్లేదు. ఎందుకు? లా ప్రకారం, చట్టం ప్రకారం అది రాసుంది. అలాగే ఒక మనిషి నేరం చేశాడు. ఆ మనిషిని సమాజంలో ఆ నేరం చేశాడు కాబట్టి శిక్ష ఇవ్వాలి. సమాజంలో ఉంచడానికి వీల్లేదు. అట్లాంటప్పుడు తనకి జైలు శిక్ష ఇయ్యొచ్చు. కానీ జైలు శిక్ష ఇయ్యొచ్చు, ఇన్ని రోజులు ఇయ్యొచ్చు అని ఎక్కడ రాసుంది? చట్టంలో రాసుంది. చట్టంలో రాసుంది కాబట్టి తన పర్సనల్ లిబర్టీ తీసేయొచ్చు. ఒకవేళ ఇండియాలో ఉరిశిక్షని తీసేస్తే, నిర్మూలిస్తే రైట్ టు లైఫ్ అబ్సల్యూట్ రైట్ అయితది. కానీ ఉరిశిక్ష ఇంకా ఉంది కాబట్టి రైట్ టు లైఫ్ అబ్సల్యూట్ రైట్ కాదు. అయితే ఆర్టికల్ 21 గురించి మీకు ఇంకా కొన్ని విషయాలు తెలియాలి. ఫస్ట్ ఏంటంటే, ఉన్న మొత్తం ఫండమెంటల్ రైట్స్‌లో ఆర్టికల్ 21ని ఇంటర్ప్రిట్ చేసినట్టు, అంటే ఆర్టికల్ 21ని వాడినట్టు కోర్ట్ ఇంకే ఆర్టికల్‌ని వాడదు. ఆర్టికల్ 21 కింద దగ్గర ఒక 25, 26 హక్కులని కోర్టు ప్రకటించింది. అంటే కాన్స్టిట్యూషన్‌లో మీరు చూస్తే, రాజ్యాంగంలో మీరు చూస్తే రైట్ టు లైఫ్, పర్సనల్ లిబర్టీ మాత్రమే ఉంటాయి.
కానీ మీరు ఒకవేళ సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిన అర్థాలని చూస్తే ఈ రైట్ టు లైఫ్ పర్సనల్ లిబర్టీ కింద చాలా వస్తాయి. ఉదాహరణకి సుప్రీంకోర్టు ఏమంటదంటే ప్రతి వ్యక్తికి జీవించే స్వేచ్ఛ ఉంటది. కానీ ఈ జీవితం డిగ్నిటీతో కూడుకున్నదై ఉండాలి. అంటే తనకి రెస్పెక్ట్ ఉండాలి. ఆ డిగ్నిటీ లేనప్పుడు రైట్ టు లైఫ్‌కి మీనింగే ఉండదు. సో రైట్ టు లైఫ్ విత్ డిగ్నిటీ ఇస్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21. అలాగే మీకిప్పుడు డిగ్నిఫైడ్ లైఫ్ ఉండాలి అంటే ఒక చాలా ఇంపార్టెంట్ రైట్ ఎడ్యుకేషన్. ఒక మనిషి చదువుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఎదురు మనిషి తనకి విలువిస్తాడు, రెస్పెక్ట్ ఇస్తాడు. సో చదువు అనేది రైట్ టు లైఫ్‌లో ఒక భాగం అంటది సుప్రీంకోర్టు. అలాగే ఇప్పుడు నాకు జీవించాలని ఉంది. నా జీవితం మంచిగుండాలి అంటే పొల్యూషన్ ఉండకూడదు. రైట్ టు పొల్యూషన్ ఫ్రీ ఎన్వైర్న్మెంట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్ అని అంటది. రైట్ అగెయిన్స్ట్ హ్యాండ్ కఫింగ్. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేయాలి. మీరు అరెస్ట్ చేయండి. నన్ను మామూలుగా తీసుకొని వెళ్ళండి. కానీ నా చేతులకు బేడీలేయడానికి వీల్లేదు. సో రైట్ అగెయిన్స్ట్ హ్యాండ్ కఫింగ్ ఇస్ పార్ట్ ఆఫ్ రైట్ టు పర్సనల్ లిబర్టీ. ఇట్లా సుప్రీంకోర్టు దగ్గర 26, 27 హక్కులని ఐడెంటిఫై చేసింది. అయితే మీరు ఇక్కడ చాలా జాగ్రత్త వహించాలి. కాన్స్టిట్యూషన్‌లో మాత్రం 2 హక్కులున్నాయి ఆర్టికల్ 21 కింద. రైట్ టు లైఫ్, రైట్ టు పర్సనల్ లిబర్టీ. సుప్రీంకోర్టు ప్రకారం రైట్ టు లైఫ్‌కి అర్థం చెప్పినప్పుడు ఇవన్నీ కూడా మేము దాని కిందనే పరిగణిస్తాము అని సుప్రీంకోర్టు చెప్పింది. మీకు ఎగ్జామ్‌లో ఎట్లా అడుగుతారంటే, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేసెస్ సుప్రీంకోర్టు డిక్లేర్డ్ రైట్ టు పొల్యూషన్ ఫ్రీ ఎన్వైర్న్మెంట్ యాజ్ పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్ అని అడుగుతారు. ఎన్వైర్న్మెంట్‌కి సంబంధించి అన్నిటికైనా కంటే ఇంపార్టెంట్ కేసు ఎన్‌సి మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. అలాగే రీసెంట్‌గా వచ్చిన జడ్జ్‌మెంట్స్ చూసుకుంటే రైట్ టు ప్రైవసీ ఇస్ పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్ అని సుప్రీంకోర్టు ఎక్కడ చెప్పింది. రైట్ టు ప్రైవసీ అన్నది రైట్ టు లైఫ్‌లో ఒక భాగం. ఆర్టికల్ 21లో ఒక భాగం అని సుప్రీంకోర్టు జస్టిస్ పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆధార్‌కి సంబంధించిన కేసు ఇది. దీంట్లో చెప్పింది. అలాగే ఇప్పుడు రీసెంట్‌గా సెక్ వర్కర్స్‌కి డిగ్నిటీ ఆఫ్ లైఫ్ అని ఉండాలి అని సుప్రీంకోర్టు జడ్జ్‌మెంట్ ఇచ్చింది. సో మీకు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. రైట్ టు మ్యారీ ఎ పర్సన్ ఆఫ్ యువర్ చాయిస్ అని సుప్రీంకోర్టు ఏ కేస్‌లో డిక్లేర్ చేసింది. లేదా రైట్ టు మ్యారీ ఎ పర్సన్ ఆఫ్ యువర్ చాయిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్ అని అడిగారు. ఇది సివిల్ సర్వీసెస్‌లో 2 ఇయర్స్ బ్యాక్ వచ్చిన క్వెషన్. సో ఇట్లా మీకు సుప్రీంకోర్టు జడ్జ్‌మెంట్ అది ఏ ఆర్టికల్‌కి సంబంధించింది, దాంట్లో ఏం చెప్పబడింది అన్న దాని మీద గ్రూప్ 2లో కనీసం 2 లేదా 3 ప్రశ్నలు వస్తాయి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇది ఆర్టికల్ 21కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. తర్వాత మనకి ఆర్టికల్ 22. ఆర్టికల్ 22 కూడా ఇదొక సేఫ్‌గార్డ్. ఇవి సేఫ్‌గార్డ్స్. ఎవరికి సేఫ్‌గార్డ్స్ అంటే 2 రకాల వ్యక్తులకి. ఒకటేమో నిందితుడు, అక్యూజ్డ్ ఇన్ అ క్రైమ్. ఎవరినైతే ఒక నేరంలో నింద మోపబడుతుందో ఆ వ్యక్తికి. ఇంకోటేమో ప్రివెంటివ్ డిటెన్షన్. ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే వాళ్ళు ఏదన్నా తప్పు చేస్తారని ముందస్తు అరెస్ట్ చేస్తారు. దాన్ని ప్రివెంటివ్ డిటెన్షన్ అని అంటారు. ఇట్లా ఈ 2 వీటి కింద అరెస్ట్ అయిన వ్యక్తులకి ఆర్టికల్ 22 కింద కొన్ని సేఫ్‌గార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఈ సేఫ్‌గార్డ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. దీని మీద అవేర్‌నెస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది తెలిస్తేనే మనకు పోలీస్ పవర్ మిస్‌యూజ్ అవ్వకుండా ఉండే ఆస్కారం ఉంటది. అక్యూజ్డ్‌కి ఉండే ఫస్ట్ సేఫ్‌గార్డ్ ఏంటంటే మిమ్మల్ని ఒక ఒక నేరం మీద అనుమానంతో నిర్బంధించాలన్నప్పుడు ఎందుకు నిర్బంధిస్తున్నారో మీకు ఖచ్చితంగా తెలియాలి. రైట్ టు బీ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ద గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ ఇమ్మీడియేట్‌లీ. అంటే మిమ్మల్ని అరెస్ట్ చేసే టైంలోనే అయ్యా నీ మీద ఈ నేరం మోపబడింది కాబట్టి నేను అరెస్ట్ చేస్తున్నామని మనకు చెప్పాలి. ఖచ్చితంగా చెప్పాలి. అది మన హక్కు. మనకు తెలుసుకునే హక్కు. రెండోదేంటంటే పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళిన తర్వాత ఇమ్మీడియేట్‌గా ఆ వ్యక్తికి సంబంధించిన ఎవరన్నా వ్యక్తులకి తను అరెస్ట్ అయ్యాడన్న విషయం తెలియాలి. ఎందుకు? అప్పుడు వాళ్ళు బెయిల్‌కి ట్రై చేసుకోవడానికి వీలుంటది. సో ఖచ్చితంగా అప్పటిదప్పుడే చెప్పాలనమాట. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి, లేదా వాళ్ళ ఫ్రెండ్స్‌కి, లేదా అడ్వకేట్‌కి ఎవరికో ఒకరికి సమాచారం తెలపాలి. ఈ వ్యక్తిని మేము అరెస్ట్ చేశాము. ఎందుకు అరెస్ట్ చేశాము? ఇక్కడ మా దగ్గర ఉన్నాడు అని సమాచారం తెలపాలి. ఇది రెండోది. మూడో సేఫ్‌గార్డ్ ఏంటి అంటే అరెస్ట్ చేసిన 24 గంటలలో ఖచ్చితంగా జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాలి. 24 గంటలు సమయంలో యూజువల్‌గా హాలిడేస్ ఇంక్లూడ్ చెయ్యరు. కొన్ని క్రైమ్స్‌కి ఇంక్లూడ్ చేస్తారు. కొన్ని క్రైమ్స్‌కి ఇంక్లూడ్ చేయరు. ఆ ట్రావెల్ టైమ్ మాత్రము కౌంట్ చేయడం జరగదు. అది అక్యూజ్డ్‌కి ఉండే రైట్స్.
ప్రివెంటివ్ డిటెన్షన్‌కి ఉండే రైట్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఒక మనిషిని ముందస్తు చర్యగా అరెస్ట్ చేశారు. అసలు అరెస్ట్ చేయడానికి ఏదన్నా చట్టం ఆధారంగా అరెస్ట్ చేస్తారా? అట్లాగే అరెస్ట్ చేస్తారా? అంటే ఒక చట్టం ఆధారంగా అరెస్ట్ చేయాలి. ఉదాహరణకి నాకొక టెర్రర్ ఆర్గనైజేషన్ నుండి మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ వచ్చింది కాబట్టి నన్ను అరెస్ట్ చేయొచ్చు అని ఏ లాలో రాసుంది. మీరు ఇనుంటారు నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ఎన్ఎస్ఏ అని అంటారు. ఈ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద అరెస్ట్ చేయొచ్చు అని రాసిపెట్టుంటది. సో, కంపల్సరీగా ఒక లా ఉండాలి ప్రివెంటివ్ డిటెన్షన్‌కి. తర్వాత ముందస్తు తప్పు చేయకుండా ఆపడానికి, నివారించడానికి అరెస్ట్ చేశారు. ఎన్ని రోజులు పెట్టుకుంటారు జైల్లో? ఒక రోజు, 2 రోజులు ఒక లిమిట్ ఉండాలి. కాన్స్టిట్యూషన్ ఏమంటదంటే 3 మంత్స్ మాక్సిమం పీరియడ్ ఆఫ్ డిటెన్షన్ 3 మంత్స్. ఒకవేళ మీరిది పెంచాలి అనుకుంటున్నారు. ఈ డిటెన్షన్ పీరియడ్‌ని ఇంకా పెంచాలనుకుంటున్నారు. అప్పుడు ఒక అడ్వైజరీ బాడీ ఉంటది. ఆ అడ్వైజరీ బాడీ ఒప్పుకుంటేనే డిటెన్షన్ పీరియడ్ పెంచడానికి వీలుంటది. ఇది మూడో సేఫ్‌గార్డ్. నాలుగో సేఫ్‌గార్డ్ ఏమంటదంటే ప్రివెంటివ్ డిటెన్షన్ కింద అరెస్ట్ చేసిన వ్యక్తులకు కూడా వాళ్ళు ఎందుకు అరెస్ట్ అయ్యారన్న విషయం వీలైనంత తొందరగా చెప్పాలి అంటుంది. అంటే ఇమ్మీడియేట్‌గా చెప్పాలి. ఇమ్మీడియేట్ అంటే అప్పటిదప్పుడే చెప్పడం. వీలైనంత తొందరగా అంటే వీలు చూసుకొని అది ఒక రోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు, 10 రోజులు కావచ్చు, 20 రోజులు కావచ్చు. వీలు చూసుకొని చెప్పాలి అని అంటుంది. ఇవి 4 లిమిటేషన్స్ అంటే ఈ 4 సేఫ్‌గార్డ్స్ ప్రివెంటివ్ డిటెన్షన్ కింద ఇవ్వడం జరిగింది. అక్యూజ్డ్‌కి 3 సేఫ్‌గార్డ్‌లు. ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలి. అప్పటిదప్పుడే చెప్పాలి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఇన్ఫార్మ్ చేయాలి. 24 గంటలలో కోర్ట్‌లో ప్రొడ్యూస్ చేయాలి. అప్పుడు కోర్ట్ నిర్ణయిస్తది. ఈ అరెస్ట్ చట్టపరమేనా, చట్టవిరుద్ధంగా అయిందా అని నిర్ణయించి ఏం చేయాలో కోర్ట్ చెప్తది. అది అక్యూజ్డ్‌కుండే రైట్స్. సో, ఇవి ఆర్టికల్స్ 19-22 ఫ్రీడమ్‌కి సంబంధించిన రైట్స్. నెక్స్ట్ ఎపిసోడ్‌లో రైట్స్ అగెయిన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ తర్వాత రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్‌కి సంబంధించి డిస్కస్ చేస్తాను. దీంతో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుద్దాం. థాంక్ యూ. నమస్తే.